హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పావని ఫుడ్ బుక్. నేను మీ పావని. ఇప్పుడంటే పూజల కోసం గుళ్ళకి వెళ్తున్నాం కానీ అండి, మా చిన్నప్పుడు అయితే ప్రసాదాల కోసం గుళ్ళకి వెళ్ళే వాళ్ళం. అంత టేస్ట్గా ఉంటుంది ఈ చింతపండు పులిహోర. ఈ వీడియోలో ఇప్పుడు ప్రసాదం స్టైల్ టేస్ట్ వచ్చేలాగా చింతపండు పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం రండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిరపకాయలు, శనగిత్తనాలు, బెల్లం, కరివేపాకు, చింతపండు, ధనియాలు, నువ్వులు, మినపప్పు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు. ముందుగా పులిహోర తయారు చేయడం కోసం నేను ఇక్కడ 3 కప్పులు రైస్ తీసుకుంటున్నానండి. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి 6 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని అన్నాన్ని ఉడికించుకుందాం. ఈలోగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందామండి. ఈలోగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొంచెం మెంతులు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. వీటన్నిటిని బాగా వేగేలాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకొని అన్నీ వేగేలాగా మరొకసారి కలుపుకుందాం. ఈ దినుసులన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటాం. ఈ విధంగా గ్రైండ్ అయిన ఈ పౌడర్ని ఒక పక్కన ఉంచుకొని ముందుగా మన నీళ్లు పోసి పక్కన ఉంచిన చింతపండులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ గుజ్జుని సపరేట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం తీసుకున్న గుజ్జుని ఒక బాండీలో పోసుకొని అందులోనే 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మరిగించుకుందాం. ఈ చింతపండు గుజ్జు అంతా దగ్గరకు వచ్చేలాగా కలుపుకుంటూ మరిగించుకుందాం. అందులోనే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చింతపండు గుజ్జు అంతా దగ్గరికి వచ్చేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ మరిగించుకుంటూ ఉడికించుకుంటూ ఈ విధంగా చింతపండు గుజ్జు దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం వండుకున్న అన్నాన్ని ఒక బేసిన్లో చల్లారి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 కప్పు శనగిత్తనాలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. శనగిత్తనాలు వేగిన తర్వాత అందులోకి కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అందులోనే 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం. అందులోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. అందులోనే కొంచెం పసుపు, 1 చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులోనే స్పూన్లు ఇంగువను కూడా వేసుకుందాం. ఇంగువ అంతా తాలింపులో కలిసే వరకు వేయించుకుందాం. ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత ముందుగా మనం తీసి పక్కనుంచుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇలా వేగిన ఈ చింతపండు గుజ్జులో ముందుగా మనం చల్లార్చుకున్న అన్నాన్ని కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకుందాం. మనం వేసిన ఉప్పు, చింతపండులో ఉన్న పులుపు అన్నానికి అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు అందులోకే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని కూడా వేసుకొని కలుపుకుందాం. అన్నం అంతా కలిసేలాగా కలుపుకుందాం. అందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందాం.
స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు అందులోనే కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాం. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పులిహోరకి బాగా కలిసేలాగా కలుపుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టెంపుల్ స్టైల్ పులిహోర తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.